ఇటీ గౌతమ్ గంభీర్ కావాలనే వైభవ్ సూర్యవంశీ ఆడించట్లేదా? సెకండ్ మ్యాచ్ లో అయితే వైభవ్ సూర్యవంశీ మనకు కనిపించలేదు. మళ్ళీ ఐపీఎల్ తర్వాత జనరేషనల్ టాలెంట్ ప్లేయర్ అన్నారు వైభవ్ సూర్యవంశీ లేకపోతే టీమిండియా మ్యాచ్ ఎవరు చూడరు. కానీ టీమిండియా బ్యాటింగ్ కోచ్ హితాంశు కోటక్ ఐర్లాండ్ సిరీస్ ముందే కన్ఫర్మ్ చేశారు వైభవ్ ప్లేయింగ్ 11 లో రావాలంటే కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది అని. అయితే ఈ న్యూస్ వచ్చాక గోల అయితే స్టార్ట్ అయిపోయింది. అయితే మీరు మెయిన్ క్రౌడ్ పుల్లర్ కి ఆడించట్లేదంటే ఇంక మీకు ఏటనాలి చెప్పండి? ప్లేయింగ్ 11 లో ఉంచాలంటే సంజు లేదా అభిషేక్ ని డ్రాప్ చేయాలి. మళ్ళీ వీళ్ళిద్దరికి దోకా ఇచ్చినట్టు అవుతుంది. అయితే ఈ లాజిక్ కోసం మనకు తెలిసిందే. కానీ సంజు శాంసన్ కంటిన్యూస్ గా ఫ్లాప్ అవుతున్న అభిషేక్ శర్మ 2026 అంత పర్ఫార్మెన్స్ బాగోకపోయినా మేము మాత్రం వైభవ్ ని ఇంగ్లాండ్ సిరీస్ లో ఆడించట్లేదు అని ఇండైరెక్ట్ గా చెప్పేశారు రవై. How far is Vaibhav Suryavanshi from it? He's absolutely ready to play international cricket. There's no doubt about that. But I think it's not a question to say you can leave Sanju Samson out, a guy who went a long way to winning India World Cup 3 months ago. A guy who's had a fairly good RPL. It's important in terms of giving players confidence and the message we send to players. We want to give guys a long run in the team. So as ready as Vaibhav is and as excited we are all and you're all to see him play, he's going to have to go through the same process as everyone else and bide his time and wait. But certainly no questions about how good he is and how ready he is. అయితే భయ్యా అంటున్నాడు వైభవ్ సూర్యవంశీ ఇంటర్నేషనల్ క్రికెట్ కోసం రెడీగానే ఉన్నాడు. మేము ఇప్పుడు ఇండియన్ టీమ్ లో వైభవ్ ని రష్ చేసి ఆడించాలి అనుకోవట్లేదు. అయితే సంజు వరల్డ్ కప్ గెలిపించాడు. సంజు ఐపీఎల్ లో బాగా పర్ఫార్మెన్స్ చేశాడు. అందుకే టీమిండియా సంజుని లాంగ్ రన్ ఇవ్వాలి అనుకుంటుంది అని భయ్యా అన్నాడు. అంటే ఒక విధంగా చూస్తే ఇది కూడా కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇండియా తలెత్తుకొని థర్డ్ టైటిల్ లిఫ్ట్ చేసి వరల్డ్ క్రికెట్ లో డామినెన్స్ చూపిస్తుంది అంటే దానికి రీజన్ సంజు శాంసన్. ఎందుకంటే సంజు శాంసన్ లేకపోయి ఉంటే మనకు థర్డ్ టైటిల్ వచ్చేదా చెప్పండి? అయితే ఫ్యాన్స్ అంటున్నారు వైభవ్ కిందకి ఆడించట్లేదు. వైభవ్ తప్పు చేశాడు. అచ్చా ఓకే, మీరు సంజు అండ్ అభిషేక్ ప్లేస్ ని టచ్ చేయాలనుకోవట్లేదు. ఓకే, బౌలింగ్ ఆల్రౌండర్స్ లో హార్దిక్ పాండ్యా ముందు నుంచి ఇంజూర్ అయిపోయాడు. తర్వాత నితీష్ కుమార్ రెడ్డి కూడా ఇంజూర్ అయిపోయాడు. మీరు సూర్యాన్ హెగ్డేకి టీమ్ లోకి తెచ్చి ఆడించారు. కామెడీ ఏంటంటే వాషింగ్టన్ సుందర్ అండ్ సూర్యాన్ హెగ్డే ఆడిన మ్యాచ్ లో వీళ్ళతో ఎక్కువ ఓవర్స్ కూడా చేయించట్లేదు. అయితే నేను ఏంటంటున్నానంటే మీరు ఎలాగోలా శివం దుబేతో 4 overs వేయించేసి వైభవ్ ని టీమ్ లో యాడ్ చేసేయండి. వాడు సంజు శాంసన్ ని నెంబర్ 3 లో వేసేసి వైభవ్ అండ్ అభిషేక్ తో ఓపెనింగ్ చేయించవచ్చు. చూడండి, నేనే ఇంత మంచి ప్లేయింగ్ 11 చేసేస్తాను, ఈ సెలెక్టర్స్ కి బేకార్గా ఫీజు ఇస్తున్నారు అనిపిస్తుంది. అయితే ఐపీఎల్ అయిన తర్వాత ఎన్డీటీవీ రిపోర్ట్ లో ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది. గంభీర్ కావాలనే వైభవ్ ని టార్గెట్ చేస్తున్నాడని. దీనికోసం చెప్పే ముందు నేను వీడియోలో బెస్ట్ కామెంట్, ఫస్ట్ కామెంట్ @చిన్నబాబు 3353 అన్నారు. ఒక ఆల్రౌండర్ ని తీసేసి వైభవ్ ని ఓపెనింగ్ చేయించాలి, సంజుని మిడిల్ ఆర్డర్ లో ఆడించాలి. ఎలా ఉందిరా? సెకండ్ కామెంట్ @Sweety2738 మేడం అన్నారు. సంజు గడికి తీసిసిరేయాలి. 10 మ్యాచెస్ లో ఒక్క మ్యాచ్ ఆడతాడు. ఆ కోచ్ గడి కొల్లంతా కొవ్వేచి చండాలమ్మా. ఊరుకో, నేను ఉన్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఇలాంటి మంచి క్రియేటివిటీ ఉన్న కామెంట్స్ ని ఈ వీడియోలో కూడా వదలండి, నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. అయితే మెయిన్ విషయానికి వస్తే గంభీర్ స్టార్ కల్చర్ ని ఎండ్ చేస్తున్నాడని ఎన్డీటీవీ రిపోర్ట్ వల్ల మనకి ఐపీఎల్ అయిన వెంటనే తెలిసింది. అయితే స్టార్ కల్చర్ ప్రాబ్లం గంభీర్ కి రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ నుంచి రాలేదు, వైభవ్ సూర్య నుంచి వస్తుంది. ఎస్, ముందు ఎంత పాపులారిటీ అయితే విరాట్ కోహ్లీకి ఉండేదో అదే పాపులారిటీ వైభవ్ డెబ్యూ చేయకముందే స్టార్ట్ అయిపోయింది. బ్రాడ్కాస్టర్స్ యాడ్స్ వేసుకుంటున్నారు, టికెట్స్ అమ్ముకుంటున్నారు, కొంతమంది యూట్యూబర్స్ యూట్యూబ్ వీడియోస్ కూడా చేసుకుంటున్నారు. అందులో మనం కూడా ఉన్నాంలేండి. అయితే వైభవ్ కి ఇంత ఫేమ్ రావడం, ఓన్లీ ఒక్క ప్లేయర్ మీద ఇంత ఇంట్రెస్ట్ చూపించడం కరెక్ట్ కాదు అని గంభీర్ అన్నాడని న్యూస్ అయితే వినిపిస్తుంది. అయితే మీకేమనిపిస్తుంది? గంభీర్ కావాలనే వైభవ్ ని డ్రాప్ చేస్తున్నాడా లేదా ఇంకా ఏదైనా ప్లాన్ ఉందా అనేది కామెంట్ బాక్స్ లో చెప్పండి. సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. రారా బొక్క వెళ్దాం.